శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వ్యాస భారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇప్పుడు కాండవ దాహ పర్వలోకి వచ్చాము. అప్పుడేం జరిగిందంటే, మన అర్జునుడు ఒకానొక సమయంలో కృష్ణుడితో ఎండలు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం చల్లగా మనము నదీ తీరానికి వెళ్ళి ఆడుకొని వద్దామా కృష్ణ అంటే, ఆయన సరే అన్నాడు. ఇద్దరు కలిసి మన ధర్మరాజుని అడిగారు. ధర్మరాజు ఎళ్ళండి ఆడుకోండి రాండి అని చెప్పాడు. మన వాళ్ళందరూ పరివారాన్ని మొత్తాన్ని తీసుకుని, భోజన పదార్థాలన్నీ తీసుకుని, బండ్లు కట్టించుకుని, ఆడుకుంటూ పాడుకుంటూ యమునా నది తీరానికి వెళ్ళారు. అక్కడ చాలా రిసార్ట్ ప్లేసెస్ ఉన్నాయి. చక్కటి రెస్ట్ హౌసెస్, విడిది గృహాలు అంటారు కదా, వసతి గృహ విశ్రాంతి గృహాలు. అక్కడ కొంతమంది ఇళ్లలో ఆడుకుంటున్నారు, కొంతమంది బయట ఆడుకుంటున్నారు, కొంతమంది నీళ్ళల్లో ఆడుకుంటున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది రహస్యాలు చెప్పుకుంటున్నారు, కొంతమంది సలహాలు చెప్పుకుంటున్నారు, కొంతమంది డాన్సులు చేస్తున్నారు, కొంతమంది హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రానికి బండ్లు కట్టించుకుని ఇంటికి వెళ్ళాలి. ఈలోగా కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు అటా అటా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళి ఒక అందమైన ప్రదేశంలో ప్రాంతంలో కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, కృష్ణ అప్పుడు ఏం జరిగిందంటే నీకు గుర్తుందా అర్జున అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ఒక తేజోమూర్తి దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరూ తటాలున లేచి నుంచున్నారు. ఇంకప్పుడేం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. సహ అబ్రవీత్ అర్జునం చయేవ వాసుదేవం చ సాత్వతం లోక ప్రవీరౌ తిష్టంతౌ ఖాండవస్య సమీపతః. ఇంకా సహా వచ్చిన వారు పెద్దవారు అర్జునుడితో వాసుదేవుడితో, సాత్వతులలో వాడు మన వాసుదేవుడు, కౌరవులలో వాడు మన అర్జునుడు, వాళ్ళతో ఆయన ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ లోక ప్రవీరులారా, లోకంలో గొప్ప ప్రకృష్టమైన వీర్యం కలిగిన వాళ్ళు మీ ఇద్దరు ఖాండవస్య సమీపతః తిష్టంతౌ, ఈ ఖాండవ వనానికి దగ్గరలో వచ్చారే. బ్రాహ్మణః బహుభోక్తా అస్మి భుంజే అపరిమితం సదా భిక్షే వార్ష్ణేయ పార్థౌ వాం ఏకాం తృప్తిం ప్రయచ్చతాం. బ్రాహ్మణుణ్ణి, బహుభోక్తను, బాగా భోజనం చేస్తాను, అపరిమితంగా భుంజిస్తూ ఉంటాను, భోజనం చేస్తూ ఉంటాను. ఎప్పుడు అసలు ఇంక చాలు అన్నది లేదు నాకు. ఇంక చాలు అన్నది లేదు నాకు. అట్లా తింటాను. ఏది పడితే అది లోపల పడేసుకుంటాను. ఇంక చాలన్నది లేదు. అది నా పేరు. ఎందుకు అంటే అలం అంటారు. సంస్కృతంలో అలము అంటే చాలు. అలం అంటే చాలు అనర్థం. నాకు అలం అన్నది లేదు. చాలన్నది లేదు. సర్వభక్షకుణ్ణి. కాబట్టి అలం లేదు గాబట్టి నా పేరు అనలుడు. నేను ఈ వార్ష్ణేయ పార్థులను, వృష్ణివంశంలో నుంచి వచ్చిన కృష్ణుడు, వృధాదేవి తనయుడు పార్థుడు, మీ ఇద్దరిని వాం ఏకాం భిక్షే, ఒక్కటి యాచిస్తున్నాను, ఒకటి కోరుకుంటున్నాను. నాకు తృప్తిని ప్రయచ్చతాం, నాకు తృప్తినివ్వండి మీరు. నాకు తృప్తి కలగట్లేదు. నేను ఎంతైనా తినగలను. పరిమితి ఇంత చాలు, ఇంక చాలు అన్నది నాకు లేదు. ఇంత మితంగా తినడం నాకు లేదు. అపరిమితంగా తింటాను, అమితంగా. అందుకని నాకు అటువంటి భోజనం కావాలని కోరుకుంటున్నాను. నాకు తృప్తి కలిగే విధంగా నాకు భోజనాన్నివ్వండి, భిక్ష పెట్టండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, ఈ విధంగా నాకు భిక్ష పెట్టండి అని అడగ్గానే, ఏవం ఉక్తౌ తం అబ్రూతాం తతః తౌ కృష్ణ పాండవౌ కేన అన్నేన భవాన్ తృప్యేత్ తస్య అన్నస్య యతావహే.
తతః ఇంకప్పుడు తౌ కృష్ణ పాండవౌ ఆ కృష్ణుడు, పాండవుడు ఇద్దరు కృష్ణార్జునులు ఏవముక్తౌ ఈ విధంగా ఆయన చేత చెప్పబడ్డ వాళ్ళై ఆయనతో మళ్ళీ అబ్రూతాం అన్నారు. వాళ్ళేమన్నారంటే, కేన అన్నేనా ఏ అన్నంతో భవాన్ మీరు తృప్తి పొందుతారండి? మీకు ఏ భోజనమైతే తృప్తి కలుగుతుందో చెప్పండి. తస్య అన్నస్య యథావహే అటువంటి అన్నాన్ని మీకోసం సిద్ధం చేయిస్తాము, ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏవముక్తః సః భగవాన్ అబ్రవీత్ తౌ ఉభౌ తతః భాషమాణౌ తదా వీరౌ కిమన్నం క్రియతాం ఇతి. ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై సహ భగవాన్ మన భగవంతుడు ఆ వచ్చిన వారు పెద్దవారు తౌ ఉభౌ వాళ్ళిద్దరూ ఈ విధంగా భాషమాణౌ అంటూ ఉంటే మీకు ఎటువంటి భోజనమైతే తృప్తి కలిగిస్తుందో చెప్పండి ప్రయత్నం చేస్తాము అంటూ ఉంటే వాళ్ళతో ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. వాళ్ళేమన్నారంటే ఆ వీరులిద్దరు తదా అప్పుడు కిమన్నం క్రియతామితి ఏమి అన్నాన్ని ఏర్పాటు చేయించమంటారు. అంటే ఆయన ఏమన్నారంటే నా అహం అన్నం బుభుక్షే వై పావకం మాం నిబోధతం యత్ అన్నం అనురూపం మే తత్ యువాం సంప్రయచ్చతం. ఆ ఉండండి భోజనానికి ఏర్పాట్లు చేయిస్తారంటే ఏమైనా వండించి తీసుకుని వస్తారో అనుకుంటున్నారో? నేను మామూలు అన్నం బుభుక్షే భుజించాలని కోరుకోవట్లేదు. నాకు అటువంటి అన్నం కాదు కావాల్సింది. అసలు ఆ అన్నాన్ని గూడా నేనే పచనం చేస్తాను. మీరు నా కోసం వండుకుని తీసుకుని రావాలని ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారేమో! అటువంటి అన్నాన్ని వండేది గూడా మళ్ళీ నేనే. ఆ వంటలతోటి, ఆ అన్నాలతోటి నాకు నిమిత్తం లేదు. నన్ను పావకం నిబోధతం. నేను పావకుడిని, అసలు నేనే అగ్నిని. నేనే అన్నీ పచనం చేస్తాను. దానివల్ల నాకు తృప్తి కలగదు. ఆ విషయం అర్థం చేసుకోండి ముందు. ఇంక దాంతోటి నేనెవరినో తెలుసుకున్నారు గదా! అందుకని యత్ అన్నం అనురూపం మే నాకు తగిన అన్నమేదుంటుందో దాన్నే మీరు సంప్రయచ్చతం ఇవ్వవలసి ఉంటుంది. నాకు తగిన అన్నం నాకు పెట్టాలి మరి మీరు. నాకు తగిన అన్నం ఏంటో గూడా నేనే చెప్తాను. ఇదమింద్రః సదా దావం ఖాండవం పరిరక్షతి. న శక్నోమ్యహం దగ్ధుం రక్షమాణం మహాత్మనా. వసతి అత్ర సఖా తస్య తక్షకః పన్నగః సదా సగణః తత్కృతే దావం పరిరక్షతి వజ్రభృత్. తత్ర భూతాని అనేకాని రక్ష్యంతే స్మ ప్రసంగతః తం దిధక్షుః న శక్నోమి దగ్ధుం శక్రస్య తేజసా. సహ మాం ప్రజ్వలితం దృష్ట్వా మేఘ అంబోభిః ప్రవర్షతి తతః దగ్ధుం న శక్నోమి దిధక్షుః దావమీప్సితం. సహ యువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్యాం సమాగతః దహేయం ఖాండవం దావమేతదన్నం ఋతం మయా. యువాం హి ఉదకధారాః తాః భూతాని చ సమంతతః ఉత్తమాస్త్రవిదః సమ్యక్ సర్వతః వారయిష్యదః అని ఆయన చెప్పాడు. మీరు అన్నం వండుకుని తీసుకొనొస్తే ఉపయోగం లేదు. నాకు కావలసిన భోజనం ఏంటో చెప్తాను వినండి. ఇంద్రుడున్నాడు గదా! ఆయన ఇదం ఖాండవం దావం ఈ ఖాండవ వనాన్ని దావం అంటే వనము, అరణ్యం అని అర్థం అడవి. అందుకే దావానలము అంటారు. దావాగ్ని అంటారు. అంటే అడవిలో ఉన్న అగ్ని అని. అడవిని దహించి వేస్తున్న అగ్ని అని దానికర్థం. కాబట్టి ఇక్కడ ఈ ఖాండవ దావాన్ని ఇంద్రుడు పరిరక్షిస్తూ ఉంటాడు. ఈ ఖాండవ వనాన్ని దగ్ధుం దీన్ని కాల్చాలంటే మహాత్మన రక్షమాణం ఆ మహాత్ముడు ఇంద్రుడి చేత అది రక్షింపబడుతూ ఉండగా నేను దాన్ని ఖాండవ వనాన్ని దగ్ధుం న శక్నోమి
కాల్చలేకుండా ఉన్నాను. ఎందుకు ఆయన ఈ ఖాండవ వనాన్ని స్పెసిఫిక్‌గా రక్షిస్తూ ఉంటాడు అంటే, ఇక్కడ అత్ర సదా ఎల్లప్పుడూ తక్షకుడన్న పన్నగుడు వసతి నివసిస్తుంటాడు. ఈ తక్షకుడన్న పామెవరు అంటే మన ఇంద్రుడికి తస్య సఖా స్నేహితుడు. అందుకని మన తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు. ఈ ఖాండవ వనంలో సగణః తన గణంతో సహా ఉంటాడు కాబట్టి తత్కృతే ఆ కారణానికి మన వజ్రభృత్ ఇంద్రుడు ఈ దావాన్ని, ఈ అడవిని ఎప్పుడు పరిరక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన స్నేహితుడు తక్షకుడు. తక్షకుడి గణము మొత్తము పాముల సమూహము. కాక వీళ్ళని రక్షించడం కోసం ఇంద్రుడు ఈ అడవిని కాపాడుతూ ఉంటే, ఆ అడవిలో కూడా అనేకాని భూతాని ఎన్నో ప్రాణులున్నాయి. అవన్నీ గూడా ప్రసంగతః ఇక్కడ ఈ కారణంగా ఉండడం చేత, ఈ విధంగా మన ఇంద్రుడు పాపం తక్షకుడిని కాపాడదామనుకుంటే, తక్షకుడితో పాటు ఉన్న ప్రజలందరూ కాపాడబడుతున్నారు. తక్షకుడి స్నేహితులు, బంధువులు వాళ్ళందరూ. కాక వాళ్ళందరి కోసం మిగిలిన ప్రాణులు, జీవులన్నీ గూడా ఆ ప్రసంగతము సంగము అంటే కూడి ఉండడం చేత అవి గూడా రక్షంతే స్మ రక్షింపబడుతూ ఉన్నాయి. నేను ఎంత ప్రయత్నం చేసినా గూడా ఈ దావం అంటే ఈ వనం దీన్ని దహించలేకపోతున్నాను. శక్రస్య తేజస ఇంద్రుడి తేజస్సు అట్లా ఉన్నది. అందుకని దీన్ని ఈ ఖాండవ వనాన్ని దిదక్షుః దహించాలన్న ఇచ్చ కలిగిన వాడినైనా గూడా దగ్ధుం న శక్నోమి కాల్చలేకుండా ఉన్నాను. అందుకని ఒకవేళ నేనెప్పుడైనా దాన్ని దహిద్దామని బయలుదేరితే, కాల్చేయాలని బయలుదేరగానే వెంటనే మనవాడు సహా ఇంద్రుడు ప్రజ్వలితం మాం దృష్ట్వా నేను రగులుతూ ఉండడం చూడగానే మేఘ అంబోభిః ప్రవర్షతి పెద్ద పెద్ద మేఘాలన్నీ ఇక్కడికి పంపిస్తాడు. వాటితో ధారాపాతంగా వర్షాలు కురిపిస్తాడు. తతః అందుకని ఇదిగో దాన్ని దగ్ధుం దహించాలని దిదక్షుః కోరిక ఉన్నా గూడా ఈ దావాన్ని దహించాలన్న ఈప్స ఇచ్చ ఉన్నా గూడా దాన్ని దగ్ధుం దహించడానికి నా శక్నోమి శక్తి లేకుండా ఉన్నాను. ఆయన కాపాడుతూ ఉంటాడు. మాటి మాటికి వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. నేనిట్లా కాల్చడం మొదలుపెట్టగానే వర్షాలు కురిపిస్తాడు. నేను ఆగిపోవాల్సొస్తుంది. అందుకని సహా యువాభ్యాం మీరిద్దరూ సహాయాభ్యాం నాకు సహాయకులుగా వచ్చారంటే, ఎందుకు అంటే అస్త్రవిద్భ్యాం మీ అస్త్ర విద్యలన్నీ ఉచ్చుకునొస్తే, ఆ విధంగా నాతోటొస్తే అప్పుడు నేను వెళ్తాను. వెళ్ళి ఇంకా అప్పుడు ఈ ఖాండవం దావం దీన్ని దహేయం నేను దహిస్తాను. ఏతత్ అన్నం ఇది నాకు అన్నం మయా వృతం నేను ఇది కోరుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పి మీరు అస్త్రాలతో వాటితో నాకు సహాయకులుగా సపోర్ట్‌గా రాండి. నాకు హెల్పర్‌గా. వస్తే యువాం మీరు హి ఉదకధారాహతాః ఆయన పెద్ద పెద్ద జడివాడలన్నీ కురిపిస్తాడు. పైగా అడవి తగలబడిపోతుంటే అడవిలో నివాసం ఏర్పరచుకున్న ప్రాణులన్నీ ఉంటాయి. అవన్నీ గూడా ఏదో విధంగా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తాయి. ఆ భూతాలు గూడా అన్ని వైపుల నుంచొస్తాయి. ఈ అడవిలో ఉన్న ప్రాణులన్నీ అన్ని వైపుల నుంచొచ్చి నన్ను ఆర్పేయడానికి ట్రై చేస్తాయి. పైనుంచి ఇంద్రుడు ధారాపాతంగా వర్షాలు కురిపిస్తాడు. మీరేం చెయ్యండంటే, ఉత్తమ అస్త్రవిదః గొప్ప ఉత్తమ అస్త్రాలన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి సమ్యక్‌గా చక్కగా అన్ని వైపుల నుంచి సమంతతః పైనుంచి కురుస్తున్న వర్షాలను చుట్టుపక్కల నన్ను ఆర్పేయడానికి వస్తున్న ప్రాణులన్నింటినీ గూడా వారయిష్యదః ఆపొచ్చు. ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేస్తే నా భోజనం నేనే చూసుకున్నాను. నేనే తింటాను. అయితే నన్ను తిననీయకుండా అడ్డం పడుతున్న వాళ్ళున్నారు. వాళ్ళు అడ్డం పడకుండా మీరు ఆపితే చాలు అని ఆయన చెప్పారు.
ఏవముక్తే ప్రత్యువాచ బీభత్సుః జాతవేదసం దిదక్షం ఖాండవం దావం అకామస్య శతక్రతోః. ఏవం ఈ విధంగా మన బీభత్సుః ఉక్తే చెప్పబడ్డవాడై ప్రతివాచ ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు. జాతవేదసం మన అగ్నిదేవుడితో ఏమంటున్నాడంటే, మన అగ్నిదేవుడు పాపము శతక్రతోః అకామస్య శతక్రతువు వద్దు అనుకుంటున్న ఈ పనిని చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. ఆ ఖాండవం దావం ఖాండవ వనాన్ని దహించాలని కోరుకుంటూ ఉన్న అగ్నితో మన బీభత్సు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఉత్తమ అస్త్రాణి మే సంతి దివ్యాని చ బహూని చ యైః అహం శక్నుయాం యోద్ధుమపి వజ్రధరాన్ బహూన్. ధనుః మే నాస్తి భగవన్ బాహువీర్యేణ సంమితం కుర్వతః సమరే యత్నం వేగం యత్ విషహేత మే శరైః చ మే అర్ధః బహుభిః అక్షయైః క్షిప్రమస్యతః నహి వోఢుం రథః శక్తః శరాన్ మమ యథేప్సితాన్ అశ్వాంశ్చ దివ్యాన్ ఇచ్ఛేయం పాండురాన్ వాతరంహసః రథం చ మేఘ నిర్ఘోషం సూర్యప్రతిమ తేజసం తథా కృష్ణస్య వీర్యేణ న ఆయుధం విద్యతే సమం येन नागान् पिशाचांश्च निहन्यात् माधवः रणे उपायं कर्मणः सिद्धौ भगवन् वक्तुमर्हसि निवारय इयं येन इन्द्रं वर्षमाणं महावने पौरुषेण तु यत् कार्यं तत् कर्तारौ स्वः पावक కరణాని సమర్థాన్ని భగవన్ దాతుమర్హసి అన్నాడు. ఓ తప్పకుండా చేస్తాము ఓ జాతవేదసుడా, అనుమానం లేదు. ఇదిగో నాకు ఉత్తమమైన అస్త్రాలు, మామూలువి కాదు, దివ్యమైన అస్త్రాలు, ఎన్నో దివ్యాస్త్రాలు బహూని మే సంతి నాకున్నాయి. నా దగ్గర ఎన్నెన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి. నో ప్రాబ్లం, తప్పకుండా హెల్ప్ చేస్తాను. యైహి వేటి వల్లనైతే అహం నేను యోద్ధుం శక్నుయాం యుద్ధం చేయడానికి తగిన వాణ్ణై ఉన్నాను. ఎటువంటి వాళ్లతోటి యుద్ధం చేయగలనో తెలుసా? బహూన్ వజ్రధరాన్ యోద్ధుమపి. ఒక్క ఇంద్రుడు కాదు, ఎంత మంది ఇంద్రుళ్ళు వచ్చినా సరే అందరితో యుద్ధం చేయగలిగే శక్తి నా దగ్గర ఉన్నది. అయితే కొన్ని పరికరాలు కూడా కావాలి. మరి నాకు ఓ భగవన్ ధనువు నాస్తి, ఒక ధనుస్సు లేదండి. నా దగ్గర చాలా దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి, కానీ వాడడానికి వీలుగా తగిన విధంగా ఉన్న ఒక గొప్ప ధనుస్సు లేదండి భగవన్. అది మాకున్న ప్రాబ్లమా. ఎందుకు అంటే నా బాహువీర్యేణ సంమితం, నా భుజ బలానికి సమితం అంటే సమానమైన, నేను ఎంత వేగంగా ఎంత నేర్పుగా ఎటువంటి అస్త్రాలను వేస్తానో ఆ విధంగా నిలదొక్కుని నిలబడగలిగిన నా పరాక్రమానికి తగిన ధనుస్సు లేదండి. నేను బాణాలేస్తుంటే ఆ ధనుస్సు విరిగిపోతూ ఉంటే ఏం ఉపయోగము? ఇదిగో నేను ఏదైతే ఈ యుద్ధంలో యత్నం కుర్వతః ప్రయత్నం చేస్తూ ఉంటే మే వేగం విషహేత, నా వేగాన్ని తట్టుకునే, నా పరాక్రమాన్ని తట్టుకునే ధనుస్సు కావాలి కదా. మరి అట్లానే ఉన్నాయండి నా దగ్గర దివ్యాస్త్రాలున్నాయి, కానీ ఆ దివ్యాస్త్రాలను నేను మంత్రించి దేని మీద ఉంచి వదలాలో ఆ శస్త్రాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు కావాలంటే రామచంద్రమూర్తి రామాయణంలో ఏదో గడ్డి పరకని మంత్రించి అస్త్రంలాగా అయినా వదిలేరు. అవును, నిజమే. అట్లా నేను కూడా చేయగలను. గడ్డి పరకల పైన నా దగ్గర ఉన్న ఏదో చిన్న చితక శరాల పైన ఈ దివ్యాస్త్రాల్ని ఉంచి నేను వాటిని ప్రయోగించవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, మీరు నాకు అట్లానే మే అర్థ నా కోసము బహుభిహి చాలా అక్షయైహి శరైహి ఇచ్చారనుకోండి. ఎందుకు అంటే నా దగ్గర చాలా ఉన్నాయండి ఉత్తమమైన అస్త్రాలు, కానీ ఉత్తమమైనవే దివ్యమైనవే అస్త్రాలు. వాటిని ఉపయోగించడానికి శస్త్రం కావాలి కదా. నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఏవో ఉంటాయి కొన్ని. ఏదో నా అమ్ముల పొదిలో ఒక 10, 15, 20 ఉంటాయి. ఎన్ని మోస్తాను? ఉన్నన్ని ఉన్నాయి. కానీ అవి అయిపోయాయి అనుకోండి, అప్పుడు
కాబట్టి అక్షయ తూణీరాలు, అందులో అక్షయమైన బాణాలేమైనా ఉన్నాయా? అట్లాంటివుంటే చెప్పండి. మీరు నాకు అస్త్రాలివ్వక్కర్లేదు. అస్త్రాలు మాత్రం నేను తెచ్చుకుంటాను. అయితే అస్త్రాలు వాడడానికి శరాలు, వాటిని సంధించడానికి ధనుస్సు ఉంటే ఏమైనా ఇస్తే బాగుంటుంది. అవి ఇప్పించండి. క్షిప్రమసిత వేగంగా కదులుతుంటానండి నేను. వేగంగా కదులుతూ, వేగంగా, బలంగా బాణాలు వేస్తూ ఉంటాను. అందుకని నా బలాన్ని, నా పరాక్రమాన్ని తట్టుకుని, నా వేగానికి సరిపోయే ధనుస్సు, బాణాలు కావాలి. ఆ! ఇంతే అనుకునేరు. ఇంకోటి గూడా గావాలి నాకు. ఇదిగో నేనంత వేగంగా, బలంగా, పరాక్రమంతోటి ఆ గొప్ప ధనుస్సుని బెట్టుకొని, గొప్ప దివ్యాస్త్రాల్ని, అక్షయమైన బాణాల పైన ఉంచి వదలొచ్చు. కానీ ఈలోగా మళ్ళీ నేను వేగంగా కదలాలి గదా! నా శక్తిని ఓఢుం భరించగలిగిన రథము గూడా నహి లేదండి నాకు. మమ యథేప్సితాన్ శరాన్, నేను నా ఇష్టం వచ్చినట్టు బాణాలను టపా, 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 టపా వదులుతూ ఉంటే, తట్టుకునే ధనస్సు లేదు, అందుకు కావాల్సిన బాణాలు లేవు. అదిగో రథం గూడా లేదు. అంతంత మాత్రంగా ఉంది నాకు రథము. అందుకని ఇప్పుడు నాకు అటువంటి తగిన రథం గావాలి. దానికి మళ్ళీ అశ్వాలుండాలి. అశ్వాలెట్లా అంటే దివ్యమైన అశ్వాలు గావాలి. ఇచ్చేయని కోరుకుంటున్నాను. పాండురాన్ తెల్లగుండాలి మళ్ళీ నా అశ్వాలు. ఏదో ఒక రంగులో ఉంటే నాకిష్టం లేదు. తెల్లటి దివ్యమైన అశ్వాలు కావాలి. వాత రంహసః, గాలిలాగా పరిగెత్తాలి మళ్ళీ పైగా. నేనెంత వేగంగా బాణాలు వేయగలనో, ఎంత బలంగా బాణాలు వేయగలనో, అవి గూడా అంత బలంగా, అంత వేగంగా పరిగెత్తాలి. పైగా తెల్లగా ఉండాలి. అవి దివ్యమైనవై ఉండాలి. పైగా రథముంది, దానికి గుర్రాలున్నాయంటే మాత్రం దాంతోటే సరిపోలేదు. ఇంకా ఒకటి గావాలి నా రథానికి. నా రథము మేఘ నిర్ఘోషమై ఉండాలి. మేఘంలాగా గంభీరంగా నిస్వనం చేస్తూ ఉండాలి. సూర్యుడి లాంటి తేజస్సుతో ప్రకాశించాలి నా రథము. ఇవన్నీ గావాలి. ఇప్పుడు నాకు ఉంటే సరిపోదండి. మళ్ళీ మా కృష్ణుడికి కూడా కావాలి. తథా అదే విధంగా కృష్ణస్య వీర్యేణ సమం, మా కృష్ణుడి యొక్క వీర్యానికి సమానమైన ఆయుధము గూడా నా విద్యతే లేదండి మా దగ్గర ఇప్పుడు. మా దగ్గర ఉన్నాయి అంతంత మాత్రం గానీ, మా కృష్ణుడి పరాక్రమానికి సరిపోయేంత ఆయుధాలు గూడా మా దగ్గర లేవు. ఎటువంటి ఆయుధాలంటే, నాగులను, పిశాచులను, వాటిని వీటిని ఏవి అడ్డమొస్తే వాటన్నింటినీ గూడా మా మాధవుడు ఆ రణే యుద్ధంలో నిహన్యాత్ చంపడానికి వీలుగా ఆయనకు కూడా దివ్యాయుధాలు కావాలి మరి. కాబట్టి ఓ భగవన్ గురువుగారో, వక్తుమర్హసి చెప్పండి మరి. ఈ కర్మణః సిద్ధౌ, మీరు ఈ అప్పజెప్పిన పని మేము చేస్తాం గానీ, అది చెయ్యడానికి కావలసిన ఉపాయం ఏదైనా చెప్పండి. ఇయం వర్షమాణం ఇంద్రం, ఇదిగో ఈయన ఈ మహావనంలో వర్షాన్ని కురిపిస్తూ ఉన్న ఇంద్రుణ్ణి ఏనా ఏ ఉపాయంతో మేము నివారించగలమో అటువంటి ఈ ఉపాయం ఒకటి ఏదైనా మీరే ఆలోచించి చెప్పండి మరి. అన్నీ నేనే ఇస్తే మరి మీరెందుకయ్యా నాకు అని మీరనుకునేరు. పైన ఒకటి జెప్పాను నేను. మా దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. తట్టుకునేందుకు వీలుగా మామూలు బాణాలు, రథాలు అట్లాంటివి ఉన్నాయి. సరిపోవట్లేదు. కాబట్టి మీరు తగిన విధంగా ఉన్న రథాన్ని, దానికి సరిపోయే గుర్రాలను, వాటితో పాటే ధనుస్సును, దాంతో పాటే బాణాలను నాకివ్వాలి. ఇదిగో మా మాధవుడికి గూడా ఏమి గావాలో అవివ్వాలి. కాబట్టి దివ్యాస్త్రాలు ఆల్రెడీ ఉన్నాయి. మిగిలినవి కావాలని కోరుకున్నాను గదా! ఇంకొకటి కూడా ఉంది మా దగ్గర. మేమేం తీసుకొనొస్తామో చెప్తాను విను పావక అగ్ని. ఏ పౌరుషంతోటైతే ఈ కార్యం మేము నెరవేర్చగలమో, అటువంటి కర్తలమై వస్తాం మేము. తెలుసా? మా పౌరుషం తీసుకొనొస్తాము. నువ్వైతే ధనుస్సు, బాణాలు, రథం అట్లాంటివి సప్లై చెయ్యి. మా పౌరుషం తీసుకొనొస్తాం మేము. మా పౌరుషం చూపిస్తాము. కర్తలమై ఉంటాం. మేము నిలబడి చేస్తాం ఈ పని. అయితే కర్తలం మేమున్నాం గానీ, కరణాలు గావాలి మాకు ఈ కార్యం నెరవేరాలంటే.
అందుకని సమర్థవంతమైన కరణాలేమున్నాయో ఉపకరణాలు, పనిముట్లు, టూల్స్ వాటిని మీరు దాతుమర్హసి ఇవ్వవలసి ఉంటుంది. అవి ఇప్పించండి మేము జేసి పెడతాం అంతే గదా విషయము. మేము 2 తెచ్చుకుంటాము. మేము మా పౌరుషం తీసుకొనొస్తాము. మేము మా దివ్యాస్త్రాలు తీసుకొనొస్తాము. మా అస్త్ర విద్యలన్నీ. మీరు వాటిని వాడడానికి సామగ్రి సప్లై చేయండి. కాక మీరేం తీసుకొని రావాలి? బాగా తినడానికి ఆకలి బాగా తీసుకొని రండి. దాంతో మొత్తం అడవంతా తిందురు గాని అని ఆయన చెప్పాడు. అప్పుడు వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఏవ ముక్తః తు భగవాన్ ధూమకేతుః హుతాశనః చింతయామాస వరుణం లోకపాలం దిదృక్షయా. ఏవం ఈ విధంగా మన భగవంతుడో ధూమకేతువు అంటే పొగ ధ్వజంగా కలిగినవాడు, హుతాసనుడు హవిస్సులను అసనం చేసేవాడు, మన అగ్ని భగవానుడు అగ్నిదేవుడు ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై, సరే అట్లానే ఇంతే గదా మీరడిగింది తప్పకుండా అని లోకపాలకుడైన వరుణుడిని ఆయన్ని దిదృక్షయా చూడాలన్న ఇచ్ఛతో చింతయామాస తలుచుకున్నాడు. ఆయన వరుణుడు దేవుణ్ణి తలుచుకున్నాడు. ఇంతకీ ఈయన వరుణుడెవరంటే ఆయన లోకపాలకుడు. పైగా ఆయన ఆదిత్యుడు. ఆదిత్యం ఉదకే దేవం నివసంతం జలేశ్వరం. ఉదకే నివసంతం నీటిలో ఉండేవాడు ఆ దేవుడు, ఆ జలాలకు ఈశ్వరుడు, అదితి యొక్క పుత్రుడు ఆదిత్యుడు. ఆయనను మన అగ్నిదేవుడు స్మరించాడు. సహ చ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస పావకం. సహ చ ఆయన కూడా మన వరుణుడు తచ్చింతితం జ్ఞాత్వా తనను స్మరిస్తున్నాడని తెలుసుకుని, గుర్తు చేసుకుంటున్నాడు, పిలుస్తున్నాడని తెలుసుకుని పావకం దర్శయామాస పావకుడిని చూడ్డానికి ఆయన కూడా వచ్చాడు. పావకుడికి కనిపించాడు, దర్శనమిచ్చాడు. తం అబ్రవీత్ ధూమకేతుః ప్రతిపూజ్య జలేశ్వరం చతుర్థం లోకపాలానాం రక్షితారం మహేశ్వరం. ఇంకా మన ధూమకేతువు అగ్నిదేవుడు తం జలేశ్వరం ప్రతిపూజ్య ఆ వరుణుణ్ణి గౌరవించి ఆయనతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఇంతకీ మన వరుణదేవుడు ఎవరు అంటే లోకపాలానాం చతుర్థం లోకపాలకులలో 4వ వాడు. ఎట్లా అంటే ఆకాశము మొదటివాడు, గాలి 2వ వాడు వాయుదేవుడు, 3 అగ్నిదేవుడు, 4వ వాడు వరుణదేవుడు జలాధిదేవత. ఆయన లోకాలన్నింటినీ రక్షించేవాడు మహేశ్వరుడై ఉన్నాడు. ఆయన నేను తలుచుకుంటే ఆయన వచ్చి కనిపించాడు. కనిపిస్తే మన అగ్నిదేవుడు జలాధిపతితో ఏమంటున్నాడంటే సోమేన రాజ్ఞా యద్దత్తం ధనుః ఈషుధీ చతే తత్ప్రయచ్చ ఉభయం శీఘ్రం రథంచ కపిలక్షణం. కార్యం హి సుమహత్ పార్థః గాండీవేన కరిష్యతి చక్రేణ వాసుదేవః చ తత్మదర్థే ప్రదీయతాం. అయితే ఓ వరుణుడా, ఏదైతే సోమేన రాజ్ఞ సోముడు అన్న రాజుగారి చేత దత్తం ఇవ్వబడ్డ ధనస్సు ఇషుధి, ఇషుధి అంటే ఇషు అంటే బాణాలు, వాటిని ధరించేది అమ్ముల పొది, అటువంటివి 2 అమ్ముల పొదులు. అవి ఆయన నీకు ఇచ్చాడు కదా, ఆయన ఇచ్చిన ధనస్సును, ఆయన నీకు ఇచ్చిన ఆ 2 అమ్ముల పొదులను నువ్వు శీఘ్రం వెంటనే వాటిని ఉభయాన్ని ఆ ధనస్సును అమ్ముల పొదులను రెండింటిని ప్రయచ్చ ఇవ్వు. అట్లానే వాటితో పాటే కపిలక్షణంతో ఉన్న రథాన్ని, కపి చిహ్నం కలిగిన ఆ రథాన్ని కూడా ఇవ్వు. ఎందుకు అంటే ఈ పార్థుడు నా కోసము ఆ గాంధీవంతో సుమహత్ కార్యం ఒక గొప్ప పనిని, ఘనకార్యాన్ని కరిష్యతి చేయవలసి ఉన్నది, చేస్తాడు. అట్లానే మదర్థే నా కోసము ఈ వాసుదేవుడికి తత్
ఆ చక్రం ఒకటున్నది గదా! దాన్ని గూడా ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే, చక్రంతో వాసుదేవుడు నా కోసం ఒక పని చేసి పెట్టవలసి ఉంది. నువ్వు ఆ ధనుస్సివ్వు, ఆ గాండీవంతోటి మన పార్థుడు ఒక పని చేసి పెట్టాలి నాకు. ఆ చక్రం ఒకటుంది అది గూడా ఇవ్వు. వాసుదేవుడు ఒక హెల్ప్ చేసి పెట్టాలి నాకు అని ఆయన చెప్పాడు. అప్పుడు వరుణుడేమంటున్నాడంటే, దదానీత్యేవ వరుణః పావకం ప్రత్యభాషత. దదాని తప్పకుండా ఇస్తాను అని వరుణుడు పావకుడితో అన్నాడు. తతః అద్భుతం మహావీర్యం యశఃకీర్తి వివర్ధనం సర్వశస్త్రైః అనాదృశ్యం సర్వశస్త్ర ప్రమాధి చ సర్వాయుధ మహామాత్రం పరసేనా ప్రదర్శనం ఏకం శతసహస్రేణ సంమితం రాష్ట్రవర్ధనం చిత్రం ఉచ్చావచైః వర్ణైః శోభితం శ్లక్ష్ణం ఔరణం దేవదానవ గంధర్వైః పూజితం శాశ్వతీః సమాః ప్రాదాత్వై ధనురత్నం తత్ అక్షయౌ చ మహాయిషుధి. తతః ఇంకా మన వరుణుడు అర్జునుడికి ఒక అద్భుతమైన మహాపరాక్రమం కలిగిన యశస్సును కీర్తిని వృద్ధి పొందింపచేసేదైన ఏ అస్త్రాలకు కూడా లొంగకుండా ఏ అస్త్రాల చేత కూడా బాధింపబడని అయితే శత్రువుల యొక్క సర్వ అస్త్రాలను మర్దించేదైన అసలు అన్ని ఆయుధాలలో కూడా మహా గొప్పదైన ఇంక దీని మాత్రంగా ఇంకొకటి వేరే ఆయుధం లేదు. అటువంటి ఆయుధాన్ని పరసేనను శత్రు సైన్యాన్ని ప్రదర్శనం చేసే ఒక ధనస్సును ఆ ఒక్కటి చాలు ఏకం ధనస్సు అదొక్కటి చాలు శతసహస్రేణ సంమితం కొన్ని వేల ఆయుధాలకు సమానమైన ఇదొక్క ధనుస్సు ఇదొక్క ఆయుధము కొన్ని వేల ఆయుధాలకు సమానం. అటువంటిది రాష్ట్రవర్ధనం రాష్ట్రాన్ని వృద్ధి చేసేది. చిత్రమైన అందమైన ఉచ్చావచైహి పెద్దవి చిన్నవి రకరకాలుగా ఉన్న వర్ణాలలో ఉన్న ఎన్నో చిత్రాలతో అందంగా అలంకరించబడి ఉన్నది. శోభితం శ్లక్ష్ణం మృదువుగా ఉన్నది. అవ్రణం ఏ దెబ్బలు లేకుండా ఉన్నది. దేవతలు దానవులు గంధర్వులు అందరి చేత ఎన్నాళ్లుగానో శాశ్వతమైన కాలంగా ఎంతో కాలంగా పూజింపబడుతూ ఉన్నది. అటువంటి ధనురత్నాన్ని ఒక గొప్ప ధనుస్సుని శ్రేష్టమైన ధనుస్సును ప్రాదాత్వైత ఆయన మన అర్జునుడికి ప్రదానం చేశాడు. అట్లానే తత్ అక్షయ్యౌ మహాయిషుధి అక్షయ తూణీరాలను రెండింటిని కూడా అర్జునుడికి ఇచ్చాడు. ఆ గాంధీవమన్న విల్లును దాంతో పాటు 2 అమ్ముల పొదులను అక్షయ తూణీరాలతో వాటన్నింటిని కూడా ఆయనకి ఇచ్చాడు. ఒక రథాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు. రథంచ దివ్య అశ్వయుజం కపిప్రవరకేతనం ఉపేతం రాజతైః అశ్వైః గాంధర్వైః హేమమాలిభిః పాండురాభ్ర ప్రతీకాసైః మనోవాయు సమైః జవే సర్వోపకరణైః యుక్తం అజేయం దేవదానవైః భానుమంతం మహాఘోషం సర్వభూత మనోహరం ససర్జయత్ స్వతపసా భౌమనః భువన ప్రభుః ప్రజాపతిః అనిర్దేశ్యం యస్య రూపం రవేః ఇవ యం స్మ సోమః సమారుహ్య దానవాన్ అజయత్ ప్రభుః. ఇంకా ఈ విధంగా ధనస్సును బాణతూణీరాలను ఇచ్చిన తర్వాత రథాన్ని ఇస్తున్నాడు. ఆ రథం ఎట్లున్నదంటే దివ్యమైన అశ్వాలతో కూడి ఉన్నది. దివ్యమైన అశ్వాలు పూంచి ఉన్నది. కపిప్రవరకేతనం ఒక కపిధ్వజాన్ని కూడా కలిగి ఉన్నది. రాజతైః అశ్వైః తెల్లటి వెండిలాగా ప్రకాశిస్తున్న అశ్వాలతో కూడి ఉన్నది. అవి దివ్యమైనవే గాదు. ఆయన దివ్యమైన అస్త్రాలు అన్నాడు. పైగా తెల్లటి అస్త్రాలు అన్నాడు. పాండురం అన్నాడు. ఇంక మామూలు అంతా ఇంత తెలుపు గాదు. మరీ మిలమిలా మెరుస్తూ ఉన్న వెండిలాగా ఉన్న అశ్వాలవి. పైగా అవి గాంధర్వైః గంధర్వులవి ఆ అశ్వాలు. హేమమాలిభిః బంగారపు తాళ్లతో వాటితో ఉన్నది. పాండురాభ్ర ప్రతీకాసైః అసలు ఆ రథం ఎట్లా ఉన్నది అంటే పెద్ద తెల్లటి మేఘంలాగా ఉన్నది.
మనోవాయు సమైః జవే, జవము అంటే వేగం. వేగంలో వాయువంత సమము, మనసంత సమమది. మనసులాగా ప్రయాణం చేయగలదు. మనసంత వేగంగా, గాలంత వేగంగా ప్రయాణం చేయగలదు ఆ రథము. సర్వ ఉపకరణాలతో యుక్తం కూడి ఉన్నది. అందులో అన్ని రకాల ఆయుధాలు. ఎందుకంటే, ఈ రథంలో వెళ్తూ ఉన్నవాళ్ళు కత్తులతో డాళ్ళు, కత్తులు పట్టుకొని సగము, ధనుస్సు బాణాలు పట్టుకుని సగము, లేదా గదలతో, లేదా ఇంకేవేవో అన్ని రకరకాల బళ్ళాలు, ఈటెలు, గుదియలు ఏవి దొరుకుతాయి అవన్నీ ఉంటాయి. రకరకాల సర్వాయుధాలు. వాటన్నిటితో నిండి ఉన్నది ఆ రథము. ఆయన ఎప్పుడేది కావాలంటే అది తీసి వాడొచ్చు. పైగా ఎట్లా పడితే అట్లా బండి ఉంది కదా అని కుప్పలాగా పోస్తే వీళ్ళు బండిలో వెళ్తూ యుద్ధం చేస్తూ ఉంటే అటు ఇటు దొర్లినా రథికుడెవరున్నాడో యుద్ధం చేస్తున్న ఆయనకి తగిలితే ఆయనకే గుచ్చుకుంటే అవన్నీ కష్టమవుతాయి. కాబట్టి వేటికి వాటికి బళ్ళాలట్లాంటివి, కత్తులట్లాంటివి పక్కన ఆ రథం చుట్టూ తగిలించడానికి, గుచ్చడానికి ఉంటాయి. వీళ్ళు తీసుకొని వాడడానికి. గదలు గూడా ఎక్కడిదక్కడ సెక్యూర్ చేసి ఉంటాయి. బాణాలు గూడా అంతా ఎక్కడిదక్కడ సెక్యూర్ చేసి ఉంటాయి. ఆ విధంగా కంప్లీట్‌గా అంతా సెట్ చేసి ఉన్న రథమది. పైగా అజేయం. దాన్ని జయించడం ఎవ్వరి వల్ల గాదు. దేవతలు, దానవులు ఎవరు దాన్ని గెలవలేరు. భానుమంతమది ఆదిత్యుడిలాగా, సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. మహాఘోషం పెద్ద గంభీరమైన నాదమొస్తుంది అది కదులుతుంటే. సర్వభూతాలకు మనసులను హరించేదది. ఏదైతే యత్ మన భౌమనః, ఎవరైతే భౌమనః అంటే మన విశ్వకర్మ, భువన ప్రభువు, భువనాలకు ప్రభువైన వాడు స్వతపస, తన సొంత తపస్సుతో ససర్జ దాన్ని సృష్టించాడు. మన ప్రజాపతి, మన భౌముడు విశ్వకర్మ, భువన ప్రభువు తన తపస్సుతో దాన్ని సృష్టించాడు. అది అనిర్దేశ్యం. అది ఇట్లా ఉంటుంది అని చెప్పడం కష్టం. పైగా నిర్దేశ్యం అంటే దాన్ని తేరిపారా చూడ్డం గూడా కష్టం. అంత వేగంగా కదులుతుందది. యస్య రూపం రవేః ఇవ, దాని రూపం ఎట్లా అంటే సూర్యుడిలాగా ధగధగలాడుతూ ఉంటుంది. దాన్ని తేరిపారా చూడలేము. యం సమారుహ్య, ఏ ఈ రథాన్ని అధిరోహించి మన సోముల వారు రాజుగారు దానవులను ఆ ప్రభువు అజయత్స్మ గెలిచాడో అటువంటి ఆయన రథము. దాన్ని కూడా మన వరుణుల వారు మన అర్జునుడికి ఇచ్చాడు. అయితే దాని ధ్వజం గూడా ఉంది గదా! ఆ ధ్వజం ఎట్లా ఉందో చూద్దాము రథానికున్న ధ్వజము. నగమేఘ ప్రతీకాశం జ్వలంతం ఇవ చ శ్రియా ఆశ్రితా తం రథశ్రేష్టం శక్రాయుధ సమాశుభా తాపనీయా సురుచిరా ధ్వజయష్టిః అనుత్తమా తస్యాంతు వానరః దివ్యః సింహశార్దూల లక్షణః వినర్దన్నివ తత్రస్థః సంస్థితః మూర్ధ్ని అశోభత ధ్వజే భూతాని తత్ర ఆసన్ వివిధాని మహాంతి చ నాదేన రిపుసైన్యానాం యేషాం సంజ్ఞా ప్రణశ్యతి. ఇప్పుడు ఆ రథమేమో నగమేఘ ప్రతీకాశం జ్వలంతం ఇవ శ్రియ, ఏదో ఒక పెద్ద పర్వతంలాగానో, పెద్ద మేఘంలాగానో ఉన్నదది. కళలతో జ్వలిస్తూ ఉన్నది. ఇప్పుడు దానికి శక్రాయుధ సమ, ఇంద్రుడి వజ్రాయుధంలాగా ఉన్న మంగళకరమైన ఒక తాపనీయ, కాల్చిన బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్న సురుచిర, గొప్ప ప్రకాశంతో రోచులతో ఉన్న అనుత్తమ ధ్వజయష్టిః, ఇంక సాటి లేని ధ్వజస్తంభము ఆ రథశ్రేష్టాన్ని ఆశ్రయించి ఉన్నది. ఆ రథానికి ఇంద్రుడి వజ్రాయుధంలాగా ఉన్న, ఇంద్రుడి శక్రాయుధంలాగా ఉన్న ధ్వజస్తంభం అది. శక్రధ్వజం అది. గొప్పగా కాల్చిన బంగారంలాగా, మేలిమి బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. మంగళకరమైన ధ్వజస్తంభం ఉన్నది దానికి. ధ్వజయష్టి. ఇప్పుడు ఆ ధ్వజయష్టికి, ఆ ధ్వజస్తంభం పైన జెండా ఉన్నది గదా! ఆ జెండాకి వానరుడు, ఒక దివ్యమైన వానరుడు చిహ్నంగా ఉన్నాడు. ఆ దివ్యమైన వానరుడు సింహము, శార్దూల లక్షణాలతో ఉన్నాడు.
పైగా ఊరికేనే లేడు. ఒక వానరము బొమ్మ చిహ్నము ఉన్నది ఆ ధ్వజస్తంభం పైన జెండా. ఆ జెండా పైన ఉన్న చిహ్నం ఎట్లా ఉన్నది అంటే పెద్దగా నోరు తెరుచుకుని గట్టిగా వినర్ధన్నివ అరుస్తున్నట్టుగా ఉన్నది. ఆ వానరానికి, ఆ కపిలానికి సింహం చిహ్నాలు, శార్దూలం చిహ్నాలు కనిపిస్తున్నాయి. తత్రస్థః అక్కడ ఆ ధ్వజస్తంభం పైన, జెండా పైన ఉండి సంస్థితః మూర్ధ్ని అశోభత దాని పైనంత గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. గట్టిగా అరుస్తున్నట్టుగా ఒక చిహ్నమున్నది. ఇంకా అంత మాత్రమే గాదు ఆ ధ్వజం పైన అక్కడ మహాంతి వివిధాని భూతాని ఎన్నో రకరకాల గొప్ప ప్రాణులన్నీ చిహ్నాలుగా ఉన్నాయి. అసలు అవన్నీ ఒకేసారి గర్జించాయంటే వాటిపైన ఎన్ని చిహ్నాలున్నాయంటే, ఆ ధ్వజస్తంభం పైన అవన్నీ ఒక్కసారి గర్జించాయంటే ఆ నాదంతోటే అది చాలు ఇంక యుద్ధం గూడా అవసరం లేదు. రధికుడు యుద్ధం కూడా చేయవలసిన పని లేదు. ఆ ధ్వజస్తంభం పైన ఉన్న ఈ చిహ్నాలన్నీ జీవంతమై ఒకవేళ నర్దించాయంటే, అరిచాయంటే, ఆ అరుపులకే రిపు సైన్యానాం యేషాం శత్రు సైనికుల యొక్క సంజ్ఞలు అంటే, వాళ్ళ చేష్టలన్నీ ప్రణశ్యతి ఉడిగిపోతాయి. శత్రువులు బిగదీసుకొని పోతారింకా. ఫ్రీజ్ అయిపోతారు. అటువంటి భయంకరమైన నాదాలతో చేస్తూ ఉన్నట్టుగా ఉన్న రకరకాల మూర్తులన్నీ ఆ ధ్వజస్తంభం నిండా ఉన్నాయి మంగళకరంగా. ఇప్పుడు సహ తం నానాపతాకాభిः శోభితం రథం ఉత్తమం ప్రదక్షిణం ఉపావృత్య దైవతేభ్యः ప్రణమ్య చ సన్నద్ధః కవచీ ఖడ్గీ బద్ధ గోదాంగుళిత్రవాన్ ఆరురోహ రథం పార్థః విమానన్ సుకృతీయధా. ఇంక మన పార్థుడు సహా ఆయన నానా పతాకాభిः శోభితం ఎన్నో జెండాలతో అలంకరించబడి ఉన్న ఉత్తమమైన ఆ రథాన్ని చూసుకున్నాడు. తం ప్రదక్షిణం ఉపావృత్య దానికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేశాడు. దైవతేభ్యః ప్రణమ్య చ దేవతలకు కూడా ఎందుకంటే రథాల్లో మనం కార్‌లో పెట్టుకుంటాం గదా! కార్ లోపల ఆ డాష్ బోర్డ్ పైన అట్లా చిన్న దేవుడి బొమ్మలు అట్లాంటివి పెట్టుకుంటాం గదా! అట్లా ఈ రథాలకి కూడా రధికుడు యుద్ధం స్టార్ట్ చేసే కన్నా ముందు అట్లా నమస్కారం ఏమైనా చేసుకోదలుచుకుంటే అట్లా ఏమైనా పనులుంటే పనికొస్తాయని అవసరమై కావాలనే ఆయన రధికుడు ఎక్కడ కూర్చుంటాడో తొట్టి అందులో ఆ పైన దేవుడి ప్రతిమల రధికుడు ఏ దేవుడిని నమ్ముతాడో, ఆ దేవుడి విగ్రహాలు, పటాలు అవన్నీ గూడా ఉంటాయి. నమస్కారం చేసుకొని ఆయన యుద్ధం స్టార్ట్ జేయొచ్చు. అట్లా అక్కడ దేవతలందరూ ఉంటారు. అక్కడ వాళ్ళు గూడా ఉండిండొచ్చు. పైగా ఈయన గూడా ఈయన మనసులో ఈయన ఎవరిని నమ్ముతాడో ఆ దేవతలందరికి నమస్కారం జేసుకున్నాడు. ఇంకా మనవాడు సన్నద్ధః సన్నద్ధుడయ్యాడు. కవచం తొడుక్కున్నాడు. ఖడ్గి ఖడ్గం పుచ్చుకున్నాడు. ఈ ఖడ్గం పుంజుకునే కన్నా ముందు కవచం తొడుక్కున్న సమయంలో బద్ధ గోదాంగుళిత్రవాన్ అంగుళిత్రము అంటే వేళ్ళకు ప్రొటెక్టివ్‌గా గ్లోవ్స్ వేసుకుంటాం గదా! ఆ గ్లోవ్‌ని అంగుళిత్రం అని పిలుస్తారు. అది గూడా ఈ బాణాలు, ధనస్సులు అవన్నీ పట్టుకోవాలి, వాటిని వాడాలి అంటే చేతులకి కాయలు గాస్తాయి. పైగా చేతులకి గూడా దెబ్బలవుతాయి. అవన్నీ జరుగుతాయి. పైగా కత్తులవన్నీ వాడాలంటే చేతులన్నీ వాళ్ళకి గూడా కష్టమవుతుంది. నొప్పులేస్తాయి. తర్వాత దెబ్బలు తాకుతాయి. దానికి రకరకాలుగా కాయలు గాస్తాయి. పుళ్ళవుతాయి. కాబట్టి ఏం జేస్తారంటే, లెదర్ తోటి తయారు చేసిన గ్లోవ్స్‌ని ముందు వేసుకుంటారు వాళ్ళు. ఏం లెదర్ తోటంటే మోస్ట్‌లీ ఈ ధనుస్సు, బాణాలు, కత్తులు వాడేవాళ్ళు గోదా, గోదా అంటే ఉడుము. ఉడుము చర్మంతో తయారు చేసిన అంగుళిత్రాణాలు తయారు చేస్తారు. చేతి వేళ్ళకు వేసుకునేందుకు గ్లోవ్స్. వాటిని కట్టుకున్నాడు. అవెట్లా ఉంటాయంటే పాతకాలంలో మీరు ఇంతకు ముందు నేను ఫోటోస్ కొన్ని అప్పుడు కొన్ని వారాల కింద చూపించాను. అందులో ఈ గ్లోవ్స్ చూపించలేదు. ఎప్పుడైనా మళ్ళీ ఇట్లాంటివి వదిలిపెట్టినవి ఉంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. గ్లోవ్స్ అప్పుడు పాత కాలంలో ఎట్లా ఉండేవంటే, ఇట్లనే ఈ చేతులకు వేసుకోవడానికి ఉంటాయి. ఎట్లా అంటే, సగం వేళ్ళ వరకు పైన లేకుండా
కింద నుంచి అరచేయి వరకు ఉండేట్టు అట్లా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళకెట్లా కావాలంటే అట్లా. కాక ఈ వేసుకున్నాక ఇప్పుడైతే గ్లోవ్స్‌కి బటన్స్ పెట్టుకుంటాం అట్లా ఉంటుంది గానీ, అప్పుడు బటన్స్ అవన్నీ ఉండవు గాబట్టి తాళ్ళే కట్టుకోవాలి వాళ్ళు. ఆ విధంగా వాటిని బద్ధం కట్టుకున్నాడు. ఖడ్గం పుచ్చుకున్నాడు. కవచం ఆల్రెడీ వేసుకున్నాడు. సన్నద్ధుడయ్యాడు. ఇంక మనవాడు పార్థుడు సుకృతి యథా విమానం పెద్ద విమానంలాగా చక్కగా అందంగా కృతము తయారు చేసిన ఆ రథాన్ని ఆయన ఆరురోహ అధిరోహించాడోచ్. ఆరురోహ చాలా ముఖ్యము మనకు. ఇదంతా కథ వింటూ నిజంగా కథ జరుగుతుందనుకునేరు మీరు. పక్క నుంచి వెళ్ళిపోవద్దు. ఇదంతా మళ్ళీ ఆత్మ సాధన. 6 ఋక్షులుంటారు మనకు. ముముక్షువులు 6 ఋక్షులు. జిజ్ఞాసువులు, జిహాసువులు, తితిక్ష ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటూ వస్తాం. మనకు 6 ఋక్ష ఉన్నవాడే ఇదంతా ఎక్కేది మరి. కాబట్టి ఎక్కడి నుంచి ఎవరు, ఎక్కడికి ఎక్కుతున్నారు, ఎక్కడ ఇదంతా జరుగుతుందన్నది మర్చిపోకుండానే ఆధ్యాత్మికమైన వస్తువును వదిలిపెట్టకుండానే కథ పట్టుకోండి. మధ్య మధ్యలో జారిపోయారు. జాగ్రత్త. ఇక్కడ వ్యాసుల వారు ఎంత అందంగా రాస్తారో దాన్ని మించి నేను చెప్తాను. కానీ ఆయన శ్లోకాలు, నా మాటలు వింటూ వింటూ మీరు కథ కథ అని మాత్రం పట్టుకొని ఊరుకోకండి. కథ వింటూనే తత్వాన్ని పట్టుకుంటూ ఉండండి. ఇదంతా ఆధ్యాత్మికమైన సాధన ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందని చూస్తూ ఉండండి. సరే ఇంతకి ఆయనకు ఆరురుక్ష ఉన్నది కాబట్టి ఆరురోహ యోగారూఢః సహా పార్థ అని చెప్పాడు. ఇంక మరి అక్కడికొస్తాడో లేదో ఇంకా మన పార్థుడు. మన పార్థుడిని కృష్ణుల వారు భగవద్గీతకి సిద్ధం చేస్తున్నారు ఇక్కడి నుంచి. సరే మళ్ళీ కథలోకొస్తాను. తచ్చ దివ్యం ధనుశ్రేష్టం బ్రహ్మణా నిర్మితం పురా గాంధీవముపసంగృహ్య బభూవ ముదితః అర్జునః. తత్ దివ్యమైన ధనుశ్రేష్టం చూసుకున్నాడు మన అర్జునుడు. పురా ఇంతకు ముందు బ్రహ్మదేవుడి చేత నిర్మించబడ్డ ధనుస్సు. అది మామూలు ధనుస్సు కాదు, శ్రేష్టమది. గాంధీవం దాని పేరు. దాన్ని ఉపగృహ్య పట్టుకున్నాడింకా. మన అర్జునుడు ముదితః బభూవ. ఆయనకి ఎంత ఆనందం కలిగిందో. ఇంకా ఆయన హుతాసనం నమస్కృత్య తతః తదపి వీర్యవాన్ జగ్రాహ బలమాస్తాయ జ్యాయాచ యుయుజే ధనుః మౌర్వ్యాం తు యుజ్యమానాయాం బలినా పాండవేన. మన అర్జునుడు కవచం ధరించాడు, గ్లోవ్స్ వేసుకున్నాడు, ఖడ్గం తీశాడు, వరలో దోపాడు. ఇంకా ఇప్పుడు ఆ రథం చుట్టూ తిరిగి నమస్కారం చేసి హుతాసనుడికి చెప్పి ఎక్కాడు. ఎక్కి మన వీర్యవంతుడు హుతాసనుడికి నమస్కారం చేసి తత్ ఆ ధనుస్సుని జగ్రాహ పట్టుకున్నాడు. ఆయనకి ప్రాణం లేచొచ్చింది. ఇంకా బలమాస్తాయ బలంగా ఆయన జా అంటే అల్లెతాడు, నారి అని పిలుస్తాము. దాన్ని బలంగా యుయుజే దానికి తొడిగాడు. ఆ గాంధీవం ఎంత బలంగా ఉన్నదంటే ఈయన బలానికి తగినది కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఈయనకెంత బలం ఉన్నదో అదంత బలంగా ఉన్నది ఆ ధనస్సు. ఇప్పుడు ఏం చేశాడంటే ధనస్సుని మరి సిద్ధం చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మన వాళ్ళు? మనం నోట్స్ రాసుకోవాలనగానే ఏం చేస్తాం? బుక్ తీసి పెన్సిల్ ఉందా లేదా? దానికి ములికి ఉందా లేదా అని చూసుకున్నట్టు, లేకపోతే ములికి రెడీ చేసుకున్నట్టు రాసుకోవడానికి. మన వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ధనస్సు తీయగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? దానికి నారి చుడతారు. కాబట్టి ఆయన బలంగా అజ్జా దానికి యుయుజే సంధించాడు. మౌర్యాం తు యుజ్యమానాయాం బలినా పాండవేనః ఏ అశృణ్వన్ కూజితం తత్ర తేషాం వై వ్యధితం మనః. అట్లుంది పరిస్థితి అక్కడ. బలినా పాండవేన అంత బలవంతుడు మన అర్జునుడు. బలంగా ఆ మౌర్వి ముంజగడ్డితోటి చేసిన ఆ ఏదున్నదో అల్లెత్తాడు తీసి దాన్ని బిగించి ఇట్లా వదిలేసరికి అల్లెతాడుని తీసి వదిలేసరికి దాని జంకారం ఎట్లా ఉంటుంది? టంకారం. దాన్ని టంకారం అంటారు. ఠాంగ్ 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 అని శబ్దం చేస్తారు. వాళ్ళు అట్లా చేస్తారు గూడా. యాక్చువల్‌గా వీళ్ళు అల్లెతాడు కట్టుకున్నాక నారి తొడిగిన తర్వాత ఒకసారి దాన్ని ఇట్లా సాగదీసి చూసుకుంటారు. అంటే అది కరెక్ట్‌గా టైట్‌గా ఫిట్ చేశానని. మరీ టైట్‌గా ఉందనుకోండి, బాణం పెట్టి సాగదీయడానికి రాకపోతే సరిపోదు.
మరి వదులుకుందనుకోండి బాణం పెట్టి లాగడం కష్టమైతుంది. కాబట్టి ఆ టైట్‌నెస్ సరిపోయిందా లేదా దాని టెన్షన్ అని దాన్ని ఒకసారి ఇట్లా లాగి చూసుకుంటారు. ఆ లాగి చూస్తూ ఉంటే ఠంగ్, ఠంగ్, ఠంగ్ అని శబ్దం వస్తూ ఉన్న దాంట్లో నుంచి ఏ కూజితం అది కూజితం అంటది. కూస్తూ ఉన్నదట. అది జుక్ జుజ్ అని ఆయన లాగుతుంటే ఆ శబ్దము. దాన్ని శృణ్వన్ అది వింటే చాలు. అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క మనసులన్నీ వ్యధితంవై, ఈ ధనుష్టంకారం వినగానే ప్రజల గుండెలు, శత్రువుల గుండెలన్నీ అసలు ముందే అక్కడ మథనపడుతూ ఉన్నాయిట. ఇంతకీ మనవాడు. లబ్ధ్వా రథం ధనుః చయేవ తథా అక్షయ్యో మహాయిషుధి బభూవ కల్యః కౌంతేయః ప్రహృష్టః సాహ్యకర్మణి. ఇంక మన కౌంతేయుల వారు, అర్జునుల వారు ఆ విధంగా ఆ శ్రేష్టమైన రథాన్ని, ఆ గొప్ప గాండీవమన్న ధనస్సును, తథా అదే విధంగా అక్షయమైన మహా ఇషుధి అమ్ముల పొదులను లబ్ధ్వా పొంది, ఇంకా సాహ్య కర్మణి ఆ సహాయ కర్మలో హెల్పింగ్ టాస్క్ ఒకటి పెట్టుకున్నాడు గదా! ఆయనకి హెల్ప్ చేస్తానని. ఆ సహాయపడడం అన్న పనిలో మనవాడు కల్యః నేనింక సిద్ధం, నేను రెడీ అని ప్రహృష్టః సంతోషంగా బభూవ అయ్యాడాయన. సంతోషంగా అదిగో కవచం ధరించాడు, అంగుళిత్రాణాలు ధరించాడు, కత్తి తీసి వరలో దోపాడు, ధనస్సుకి నారి తొడిగాడు, అమ్ముల పొదలు 2 భుజానికి తగిలించుకున్నాడు, ధనస్సు పట్టుకుని ఇంక నేను రెడీ అన్నాడాయన. ఇంక ఈ సహాయ కర్మకు సపోర్ట్ టాస్క్‌కి నువ్వు మొత్తం అడవిని ధ్వంసం చేస్తే నేను నీకు సపోర్ట్ నో ప్రాబ్లమ్ నేను రెడీ. కల్యః కల్యః అంటే సమర్థుడయ్యాడు అని. కల్యః అంటే దక్షః దక్షుడయ్యాడు. సంసిద్ధమయ్యాడు, సిద్ధుడయ్యాడు, రెడీ అయ్యాడు. ఇంక మన కృష్ణుల వారు గురువుగారు. వజ్రనాభం తతః చక్రం దదౌ కృష్ణాయ పావకః ఆగ్నేయమస్త్రం దయితం సహ చ కల్యః అభవత్ తదా. తతః ఇంకా పావకుడు అగ్నిదేవుడు కృష్ణాయ కృష్ణుల వారికి వజ్రనాభమన్న పేరున్న చక్రాన్ని దదౌ ఇచ్చారు. ఇంకా సహచ మన కృష్ణుల వారు కూడా కదా అప్పుడు దయితం ఆ ప్రియమైన ఆగ్నేయమస్త్రం ఆగ్నేయాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని ఇచ్చిన అస్త్రం, అగ్ని ఇచ్చిన ఆ చక్రాన్ని పుచ్చుకున్నారు. సహచ ఆయన కూడా కల్యః భవత్ సిద్ధమయ్యారు. కల్యము అంటే దక్షులు ఇంకా పనికి సన్నద్ధమయ్యారు. ఇంకప్పుడు అబ్రవీత్ పావకః చయ్యేనం ఏతేన మధుసూదన అమానుషానపి రణేన్ విజేష్యసి న సంశయః అనేన త్వం మనుష్యాణాం దేవానామపి చ ఆహవే రక్షః పిశాచ దైత్యానాం నాగానాం చ అధికః సదా భవిష్యసి న సందేహః ప్రవర అరి నిబర్హణే క్షిప్తం క్షిప్తం రణే చయేతత్ త్వయా మాధవ శత్రుషు హత్వా అప్రతిహతం సంఖ్యే పాణిం యేషతి తే పునః. ఆయన ఏమన్నాడంటే మన పావకుడు అగ్నిదేవుడు వీళ్లకు ఈ అస్త్రాలన్నీ ఇచ్చిన తర్వాత మధుసూదనుడితో కృష్ణుల వారితో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఏనం ఆయనతో ఏతేనా వీటితో ఓ మధుసూదన కృష్ణ రణే యుద్ధంలో అమానుషాన్ అపి మనుషులనే కాదు అమానుషమైన వాళ్ళను కూడా నువ్వు విజేష్యసి నువ్వు గెలుస్తావు న సంశయ అనుమానం లేదు. అనేనా ఈ చక్రంతో త్వం నువ్వు మనుష్యాణం దేవానామపి మనుషులను దేవతలను కూడా ఆహవే యుద్ధంలో గెలుస్తావు. మనుషులు దేవతలే కాదు రాక్షసులు పిశాచులు దైత్యులు నాగులు ఎవ్వరైనా సరే అందరినీ నువ్వు మించిపోతావో అందరికీ అధికః భవిష్యసి సదా ఎల్లప్పుడూ వీళ్ళందరినీ మించి ఉంటావు నువ్వు న సందేహః అనుమానం లేదు. ప్రవర అరి నిబర్హణే శత్రు సైనికులను మర్దించే సమయంలో శత్రువులు ఎవరైనా కావచ్చు, మనుషులు కావచ్చు, దేవతలు, దానవులు, నాగులు, పన్నగులు, రాక్షసులు, పిశాచాలు ఎవరైనా కావచ్చు.
నువ్వు అందరిని మించి ఉంటావు. ఎప్పుడూ గెలుస్తావు. ఈ విషయంలో అనుమానం లేదు. ఓ మాధవ, ఒక మాట చెప్తాను విను. త్వయా నీ చేత రణే యుద్ధంలో శత్రువులపైకి ఈ చక్రమేదున్నదో ఎతత్తిది క్షిప్తం క్షిప్తం నువ్వు వదిలినా కొద్దీ, నువ్వు ఇట్లా వదిలేవంటే అది వెళ్ళి హత్వా ఆ శత్రువులను సంహారం చేసి అప్రతిహతంగా ఎదురు లేకుండా వెళ్ళి, నువ్వు వదిలితే చాలు అది వెళ్ళి ఎదురు లేకుండా అడ్డు లేకుండా శత్రువులను సంహరించి సంఖ్య యుద్ధంలో పునః మళ్ళీ తిరిగి తే పాణిం ఏష్యతి మళ్ళీ నీ చేతికొస్తుంది. ఎట్లా అంటే బూమరాంగ్ అంటారు కదా, బూమరాంగ్ని వదిలితే అది గిరిగిరా 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 చక్రంలాగా తిరుగుతూ వెళ్ళి మళ్ళీ ఎక్కడ దాన్ని వదిలిపెట్టారో అక్కడికే వస్తుంది. ఆ వదిలిన వాడు, ఆ బూమరాంగ్ని విసిరిన వాడు మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి వీలుగా. అట్లా ఈ చక్రం కూడా నువ్వు బూమరాంగ్ లాగా వదిలేవంటే అది వెళ్ళి శత్రువులను సంహరించి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, నీ చేతికొచ్చి తగులుకుంటుంది. క్షిప్తం క్షిప్తం వదిలిపెట్టినట్టు వెళ్తుంది, ఆ పని చేసుకుంటుంది, మళ్ళీ వెనక్కి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పాడు. వరుణః చ దదౌ తస్మై గదాం అసని నిశ్వనాం దైత్యాంతకరణీం ఘోరాం నామ్నా కౌమోదకీం హరేహే. ఇంకా అది అగ్నిదేవుడిచ్చిన ఆగ్నేయాస్త్రం. ఇప్పుడు వరుణుడిచ్చిన వారుణాస్త్రం. మన కృష్ణుల వారికి వరుణుడు కూడా ఇంకొక వారుణాస్త్రం ఇచ్చారు. అదేమి అంటే తస్మై ఆయనకిచ్చింది గద. అసని నిశ్వనాం, ఆ గద తీసి వాడుతూ ఉంటే, గిరిగిరా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి వస్తున్న శబ్దం ఎట్లా ఉంటుందంటే పిడుగుపాటులాగా ఉంటుంది, ఉరుమురిమినట్టే. అటువంటి గదను తస్మై కృష్ణుల వారికి ఆయన దదౌ ప్రదానం చేశాడు. ఈ గద ఎటువంటిది అంటే దైత్యాంతకరణీం, దైత్యులను అంతం చేస్తుందది, ఘోరమైంది, భయంకరమైన గద అది. నామ్నా కౌమోదకీం, దాని పేరు కౌమోదకి. దాన్ని కూడా మన కృష్ణుల వారికి ఆయన దదౌ ఇచ్చాడు. తతః పావకం అభ్రూతాం ప్రహృష్టౌ కృష్ణ పాండవౌ కృతాస్త్రౌ శస్త్రసంపన్నౌ రథినౌ ధ్వజినౌ అపి కల్యౌ స్వః భగవన్ యోద్ధుమపి సర్వైః సురాసురైః కిం పునః వజ్రిణా ఏకేన పన్నగార్థే యుయుత్సునా అన్నారు. తతః ఇంకా తౌ వాళ్ళిద్దరు కృష్ణ పాండవౌ, కృష్ణుడు అర్జునుడు ప్రహృష్టౌ చాలా సంతోషించిన వాళ్ళై, కృతాస్త్రౌ ఆ అస్త్రాలన్నీ పుచ్చుకున్న వాళ్ళై, శస్త్ర సంపన్నౌ శస్త్రాలన్నీ పుచ్చుకున్న వాళ్ళై, రథినౌ ఇద్దరు చెరొక రథం ఎక్కి, ధ్వజినౌ ధ్వజాలతో ఉన్నవాళ్ళై, పావకుడితో అగ్నిదేవుడితో ఇంకా అభ్రూతాం అన్నారు. వాళ్ళు భగవన్ గురువు గారు ఇంకా పదండి మరి, కల్యౌ స్వహ మేం రెడీ, సర్వైః సురాసురైః అపి, దేవదానవులు మొత్తం కలిసి కట్టగట్టుకుని ఎదురొచ్చినా సరే యుద్ధం చెయ్యడానికి యోద్ధం మేము సిద్ధం. కిం పునః ఇంకా మళ్ళీ వేరేగా ఏకేన వజ్రిన, ఒక్క ఇంద్రుడు ఒక్క పన్నగాన్ని పాముని రక్షించడం కోసం ఆ ప్రయోజనానికి యుయుత్సున యుద్ధం చేయడానికి వస్తే, ఏదో ఒక పామును రక్షించడానికి ఒక్క ఇంద్రుడు వస్తే ఆయనతోటి యుద్ధం చేయడం పెద్ద విషయం కాదండి. దేవదానవులు మొత్తం కట్టగట్టుకుని వస్తే కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధము అని చెప్పారు. అప్పుడు అర్జునుడు మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు మన అగ్నిదేవుడితో. చక్రమస్త్రం చ వార్ష్ణేయః విసృజన్యుధి వీర్యవాన్ త్రిషు లోకేషు తత్ నాస్తి యత్న జియాత్ జనార్దనః. వార్ష్ణేయః మన కృష్ణుల వారు ఈ వీర్యవంతుడు, పరాక్రమవంతుడు, యుద్ధంలో ఈ చక్రాస్త్రాన్ని విసృజత్ వదిలాడంటే త్రిషు లోకేషు ముల్లోకాల్లో కూడా ఎత్తి ఏదైతే మన జనార్దనుడు నా జియాత్ గెలవడు అన్నదేదున్నదో తత్ అటువంటిది నాస్తి లేదు. ఈ చక్రాయుధాన్ని కృష్ణుడు వదిలాడంటే ముల్లోకాల్లో ఆయన గెలవనిదన్నది ఇంకేదీ లేదు. అట్లానే నేను కూడా గాంధీవం ధనువు ఆదాయ తథా అక్షయ్యో మహా ఈషుధి
అహమపి ఉత్సహే లోకాన్ విజేతుం యుధి పావక. ఓ అగ్నిదేవుడా, అహమపి నేను కూడా ఈ గాంధీవమన్న ధనుస్సుని పుచ్చుకుని, తథా అదే విధంగా అక్షయమైన ఈ 2 అమ్ముల పొదులను పెట్టుకుని, లోకాన్ విజేతుం లోకాలను జయించడం కోసం ఉత్సహే యుద్ధం చేసి లోకాలను గెలవడానికి నేను సిద్ధమై ఉన్నాను. సర్వతః పరివార్య ఏనం దావేన మహతా ప్రభో కామం సంప్రజ్వల అద్యైవ కల్యౌ సహ సాహ్యకర్మణి. ఓ ప్రభో అగ్నిదేవుడా, కాబట్టి ఏనం దీన్ని, ఈ ఖాండవ వనాన్ని సర్వతః పరివార్య అన్ని వైపుల నుంచి చుట్టుకుని నువ్వు దావేన మహతా దావేన పెద్ద అగ్నితో కామం నీకు ఇష్టం వచ్చినట్టు సంప్రజ్వల జ్వలించు. ఇంకా నువ్వు వెళ్ళు, మొత్తం ఖాండవ వనాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు కాల్చేయి, బాగా జ్వలించు. అద్యైవ ఇప్పుడే కానీ ఇంక బయలుదేరు. మేము ఈ సాహ్య కర్మని నీకు ఈ పనిలో సహాయం చేయడం కోసం నీకు సహాయకులుగా కల్యౌ స్వహ సిద్ధమై ఉన్నాము అని చెప్పాడు. వైశంపాయనుల వారు మనకింకా అక్కడ జరుగుతున్నది చెప్తూ ఉన్నారు. ఏవముక్తః సహ భగవాన్ దాసార్హేణ అర్జునేన చ తైజసం రూపమాస్థాయ దావం దగ్ధుం ప్రచక్రమే. ఏవం ఈ విధంగా సహ భగవాన్ మన అగ్నిదేవుడు దాసార్హుడు మన కృష్ణుల వారు అర్జునుడు వీళ్ళిద్దరి చేత ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై తైజసం రూపమాస్థాయ అగ్ని రూపంగా బయలుదేరాడు. అంతకన్నా ముందు ఒక విప్రుడి రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అగ్ని రూపంలో దావం, ఆ ఖాండవ దావాన్ని, ఖాండవ వనాన్ని దగ్ధం తగలబెట్టడానికి ప్రచక్రమే ఉపక్రమిస్తూ ఉన్నాడు. సర్వతః పరివార్యాథ సప్తార్చిః జ్వలనః తదా దదాహ ఖాండవం క్రుద్ధః యుగాంతమివ దర్శయన్. ఏదో యుగాంతం వచ్చిందా, ప్రళయకాలం వచ్చిందా అన్నట్టుగా అటువంటి ప్రళయకాలాన్ని దర్శింపచేస్తూ చూపిస్తూ అధ ఇంకా మన సప్తార్చి 7 నాలుకలతో అన్నింటినీ భక్షించేవాడు సర్వభక్షకుడు జ్వలనుడు తదా అప్పుడు సర్వతః పరివార్య అన్ని వైపుల నుంచి ఆ ఖాండవ వనాన్ని చుట్టుముట్టి క్రుద్ధః మహాకోపంగా ఖాండవం దదాహ ఖాండవ వనాన్ని కాల్చేస్తూ ఉన్నాడు. యుగాంతంలాగా కనిపిస్తున్నది అప్పుడు అక్కడ పరిస్థితి. పరిగృహ్య సమావిష్టః తద్వనం భరతర్షభ మేఘస్తనిత నిర్ఘోషం సర్వభూతాన్ని నిర్దహన్ దహ్యతః తస్య విభవౌ రూపం దావస్య భారత మేరోః ఇవ నగేంద్రస్య కాంచనస్య మహార్జితేః. ఓ భరతర్షభ జనమేజయ, తత్వనము దాన్ని ఆయన పరిగృహ్య అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు. సమావిష్టః పూర్తిగా ఆవేశించి ఉన్నాడు. మేఘస్తనిత నిర్ఘోషంతో ఏదో మేఘంలోని మెరుపు ఉరుములతో కూడిన శబ్దాలు ఎట్లా ఉంటాయో అట్లా అగ్ని పెద్దగా రగులుతూ ఉంటే పెళపెళ శబ్దాలు చేస్తూ ఉరుముతున్నట్టే ఉంటుంది, పెద్ద శబ్దాలతో ఉంటుంది. ఆ విధంగా సర్వ ప్రాణులను దహించి వేస్తూ ఆ అడవిని మొత్తం కాల్చేస్తూ విజృంభిస్తూ ఉన్నాడు మన అగ్నిదేవుడు. తస్య ఆయన చేత ఆ విధంగా దహతః కాల్చబడుతూ ఉన్న దావస్య రూపము, ఖాండవ వనం యొక్క రూపం ఎట్లా ఉన్నది ఇప్పుడు చూడ్డానికంటే ఓ భారత జనమేజయ. మహార్జితేః కాంచనస్య మేరోహ నగేంద్రస్య ఇవ గొప్ప ప్రకాశంతో బంగారు కొండ, మన మేరు పర్వతము ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా ఆయన ప్రజ్వరిల్లుతూ ఉంటే బంగారపు కొండలాగా కనిపిస్తూ ఉంది. దూరం నుంచి చూస్తూ ఉంటే మన ఖాండవ వనము అంతవరకు పచ్చగా చెట్లతో ఉన్నది ప్రాబబ్లీ ఫ్లాట్ గా ఉండిండొచ్చు. ఇప్పుడు ఈ అగ్ని కాలుస్తూ ఉంటే ఆ జ్యోతులన్నీ పైకి వెళ్తూ ఉంటే
పెద్ద పర్వత శిఖరం, అది మామూలు పర్వతం గూడా కాదు. మేరు పర్వతంలాగా బంగారపు రంగులో జ్వలిస్తూ, ప్రకాశిస్తూ ఉన్నది. ఆ విధంగా విశేషంగా భాసిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.